తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేడు చదవబోయే కథ ఆచార్య కొలకలూరి ఈనాక్ గారు తెలుగు కథా సాహిత్యానికి ఒక పెద్దర్వాజ లాంటి వారు జన్మించింది 1939 జూలై 1న గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించారు. కథలు, నవలలు, కవిత్వము, నాటకము, సాహిత్య విమర్శలో వీరు అమోఘమైన కృషి చేశారు. 2012లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య విశిష్ట పురస్కారం, 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2021లో వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారము అందుకున్నారు. 2014 మార్చి 31న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆనాటి రాష్ట్రపతి గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రొఫెసర్ కొలకలూరి ఈనాక్ గారి సేవను, కృషిని అభినందిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథా దిగ్గజం ఆచార్య కొలకలూరి ఈనాక్ గారి రచన తలలేనోడు కథ విందాం. రాత్రంతా నిద్రపట్టక తలనొప్పితో చలికి వణుకుతూ నిద్రలేచిన ముసలి వాళ్ళ కళ్ళు మూస్తూ తెరుస్తూ కంది చేలో మంచు దుప్పటి దులుపుకుంటూ కోటి కిరణాలతో వస్తున్నాడు సూర్యుడు. కోటి సూర్యుల్లా దుప్పటి ఎగవేసుకుంటూ డొంకలోకి దిగాడు. తెల్లవారుజాము నుంచి తెరలు తెరలుగా దిగుతున్న పొగమంచు, గుండెల్లోంచి చొచ్చుకొని పోయే కిరణాలు ఎంతో దూరం పోలేకపోతున్నాయి. ఉదయమే డొంకలో నడుస్తున్న కోటి మడమశీల మునిగి కొంకులకు తగులుతున్న తడిదువ్వలో కాళ్ళీడ్చుకుంటూ సూర్యకిరణాల్లా ఊళ్ళోకి పోతున్నాడు. ఇసుక మీద, మెరక మీద, కంకరపైన, రాళ్లపైన ఎక్కడ చూసినా చెమ్మగా ఉంది. ఎక్కడ తాకినా చల్లగా ఉంది. పొగమంచు చల్లగా పడుతూ ఉంది. గడ్డి పరకపైన మంచు బొట్లు మెరుస్తున్నాయి. చిల్ల కంప మీద మంచు బిందువులు పడి క్షణం సేపు నిలిచి తక్షణము జారి పడుతూ మెరసి ముళ్ళ ముఖాన తడి తాపడం చేసి చిక్కిపోతున్నాయి. రాత్రెప్పుడో ముళ్ళ కంప కొమ్మల మధ్య పురుగుల కోసం వలపన్నిన సాలీడు గూడులో మంచు చెమ్మకు ప్రతి పోగు తలతలలాడుతూ ఉంది. ధ్వజస్తంభం మీద మంచుబొట్లు కొన్ని నిలిచి కొన్ని జారిపోగా స్ఫోటకం మనిషి ముఖం గుర్తుకు తెస్తూ ఉంది. చెరువు గట్టు, చెరువు నీరు ఏకం చేస్తూ మంచు మలామా చేసింది. ఈ ఉదయం ఎంత వెలుతురు కలిగించినా, ఎంత బలహీనంగా ఉదయించినా సూర్యుడు అవసరమే. తెల్లవారితే పల్లె అంతా కదలిక. సూర్యుడు ఉత్సాహమై ప్రతి గుండెలో ఉదయిస్తాడు. పల్లెలో ప్రతి ప్రాణిలో పరమ చైతన్యం. కోటిలో కదలిక ఉంది, చైతన్యం లేదు. శవం మోస్తున్నప్పుడే కదిలినా ప్రాణం లేనట్లుగా చెరువుగట్టు మీద కదలి వస్తున్నాడు. పశువుల్ని జీతగాళ్ళు పొలం తోలుకుపోతున్నారు. ఆవు పేడ కడి కోసం 2 అమ్మాయిలు యుద్ధం ప్రకటించుకుంటున్నారు. కల్లాపి జల్లే చప్పుళ్ళు వినబడుతున్నాయి. ఊరబావి గిలక తోక తెగిన కుక్క పిల్లలాగా కొయ్యి కొయ్యి అంటూ ఉంది. బల్లగాట్టో పావలా దొరికిందని ఎగిరి గంతులేస్తున్నాడు జీతగాడు. డొంకలో దుమ్ము సామాన్యుడి బ్రతుకులా బల్ల చక్రాల కింద నలిగి దువ్వ దువ్వ అయిపోయింది.
చెరువుగట్టు దిగి రావి చెట్టు ప్రక్కగా నడిచే పీనుగల వస్తున్న కోటికెదురుగా దేవాలయం డొంక మలుపులో నాగలింగం. ఇద్దరూ ఎదురయ్యారు. ఇద్దరూ చూసుకున్నారు. ఇద్దరూ నిలబడ్డారు. ఒకరికెదురుగా ఒకరు. ఎవ్వరూ మాట్లాడలేదు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఏడకి? కోటిగాడు అడిగాడు. భుజం మీద ఉన్న గొర్రెబొచ్చు దుప్పటి పాతది, చిరిగింది, ముతకది. పైకి ఎగిరేసుకున్నాడు. అది తెల్లవారుజామున కురిసిన మంచులో తడిసి ఉతికి పిండేసిన బట్టలాగా ఉంది. ఈడకే. పొది ఎడం చేతిలోనిది కుడి చేతిలోకి మార్చుకున్నాడు నాగలింగం. తలెత్తి ముఖంలోకి చూడలేదు. మాట కూడా స్పష్టంగా చెప్పలేదు. మాటలు నంగిగా, చేష్టలు నంగిగా ఉన్నాయి. ఈడకే అంటే వాళ్ళిద్దరికీ అర్థం కావచ్చు. అందుకే కోటి మళ్ళీ ప్రశ్నించలేదు. రాత్రి ఇంటో లేవంటేం? ఈసారి నాగలింగం ప్రశ్నించాడు. మరి ఎడికి పోయా? పొలం. పొలం అనేటప్పటికీ కోటి గొంతు వణికింది. గొంతులో రాళ్ళు అడ్డం పడ్డట్టు, పంటి కింద రాయి పడ్డట్టు, ముఖము పళ్ళు కరకరలాడాయి. కోటి స్థితి చూస్తే నాగలింగం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. జనం చెరువు నీళ్లు కావిళ్లతో బిందెలతో తీసుకుపోతున్నారు. దేవాలయం గోపురం మీద పావురాలు కువకువలాడుతున్నాయి. కోటి మలుపు తిరిగాడు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కోటి 10 బారలు నడిచిందాకా చూస్తూ నిలబడిపోయి పొది మళ్ళీ చేయి మార్చుకొని చెరువు ఉత్తరపు గట్టు మీద ముందుకు పోయాడు నాగలింగం. ఎదవ నాయాలి బతుకు. ఈ బతుకు బతికే కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే నయం. పీడిరగడవుద్ది అంటూ గొనుక్కుంటూ పోతున్నాడు నాగలింగం. అప్పటి వరకు వంట్లో ఉన్న రక్తం మండిపడి పైకి ఎగదన్నిందో ఏమో ముఖం ఎర్రబడింది. ఏళ్ళనాటి శనిలాంటి పొగమంచు క్రమక్రమంగా విచ్చిపోతూ ఉంది. చలి తగ్గుతూ ఉంది. నాగలింగం వంట్లో వేడి పెరుగుతూ ఉంది. నాగలింగం కోటికి లేక లేక కలిగిన కొడుకు. ఒక్కడే సంతానం. కొడుకు చదువుకొని గొప్ప ఉద్యోగి కావాలని అందరు తండ్రులులాగే కోటి కలలు కన్నాడు. ఆ కలలు ఆలు చూసి తేళ్ళు జర్రులు కుట్టినట్లు కేరు బేరుమని 4 ఏళ్ళు అలా అరుస్తూనే ఉన్న కొడుకును చూసేసరికి కళ్ళలయ్యాయి. పోని అని కులవృత్తి నేర్పాడు. అది అంతంత మాత్రమే అయింది. వాడి తలగాటు పెట్టాడు, వీడి తలగంటు పెట్టాడు అని తెలిసి నువ్వెందుకు పనికొత్తావురా అని నెత్తిన్నోరు పెట్టుకొని కొట్టుకొని ఈడు బాగుపడలేడని నిశ్చయించుకున్నాడు కోటి. నే జత్తే ఈడికేం దిక్కు అని ఆలోచించి కాలు చెయ్యి కూడదీసుకొని 2 ఎకరాల గరువు సంపాదించాడు. నే పోతే ఈ 2 ఎకరాలతో ఆడి సావాడు సత్తాల్లే అని నెమ్మది పడ్డాడు. ఈ మధ్య నాగలింగం పేకాడుతున్నాడు, తాగుతున్నాడు అని విని ఇది కాదు పని అని పెళ్లి చేశాడు. అప్పటినుంచి అదేందో జీవజచ్చినోడయ్యేడు నాగలింగం. దేవుడు మాత్రం చల్లని చూపు చూశాడు. 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్ల 10 ఏళ్ళు అయ్యింది. 4 ఏళ్లలో ఈ నాగ్గాడు నాకు మళ్ళీ తాత గాబోతాడు గందా ఆడికి బుద్ధొచ్చేది పుటావటంట
అని కోటి దిగులు పడుతున్నాడు. ఏన్నర్థం నుంచి పని నేర్చుకున్న నాగలింగం తండ్రికి తగ్గ కొడుకుగా, తండ్రికి మించిన కొడుకుగా పెద్దల చేత, పిన్నెల చేత మన్ననలు పొందాడు. ఈ నాగ్గోడు తాగుతాడా, పేకాడుతాడా అంటే ఎవరూ నాగలింగం ముఖం చూస్తూ చూస్తూ నమ్మలేరు. నాగలింగం క్రాప్ చేస్తే బస్తీలో సేలుళ్ళు బలాదూరు, గడ్డం గీస్తే 2 రోజులు మొటిక కూడా తగలదు. తలగుండు చేస్తున్నా, గడ్డం గీస్తున్నా కత్తి తన మీద ఉంది అనిపించదు. అసలు పనిచేస్తున్నట్టే తెలియదు. ఘాటు పెడతాడు అన్న భయం అసలే లేదు. తల మాలిష్ చేస్తే ఎంత సుఖంగా చేయగలడు. నిద్ర వస్తుంది. తల నిశ్చింతగా అప్పజెప్పి నిద్రపోయి గంట తర్వాత లేచి చూసుకుంటే పనంతా పూర్తయి ఉంటుంది. అంత నేర్పుగా పనిచేయగలుగుతున్నాడు నాగలింగం. మీసం అంత సన్నగా పెట్టాలంటే ఆ ఊళ్ళో అతనితో పోటీకి వచ్చేవాళ్ళు లేరు. తండ్రి కూడా దిగదుడిపే. ఈ మధ్య ఉన్నట్టుండి కొడుకు ప్రయోజకుడయ్యాడని విన్న కోటికి దుఃఖమే కలిగింది, ఏడుపే వచ్చింది. చెరువు ఉత్తరపు గట్టు దిగి లంకంతా ఇంటి ముందుకు వెళ్ళాడు నాగలింగం. వీధుల మధ్య ఉన్న ఒకే ఒక్క ఇల్లు, లంకంత ఇల్లు, మునసబు వీరన్న ఇల్లు. ఇంటి ముందుకు వచ్చేసరికి జీతగాడు చూసి ఎగతాళిగా నవ్వి ఎడ్లు అదిలించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎడ్లు మెల్లో గంటలు యముడి దున్నపోతు గంటల్లాగా, నాగలింగం గుండెల్లాగా మ్రోగుతూ ఉన్నాయి. ఆ లంకంత ఇంటి ప్రహారీ మెట్లు మనిషెత్తున్నాయి. మెట్లెక్కి ప్రహారీ దాటి లోపలికి పోయాడు నాగలింగం. సత్రంలో వీధి బడి పిల్లలు ఆలు చదువుతూ ఎవరినో వారిస్తున్నారు. వరండాలో ఈజీ చైర్లో వాలి పేపర్ చదువుతూ ఉంది మునసబు వీరన్నే అని. ఎలుగుబంటు కాదని ఆ ఇల్లు, ఆ మనిషి తెలిసిన వాళ్ళు అనుకుంటారు. వీరన్న 6 అడుగుల మనిషి, భారీ శరీరం, ఎర్రటి కళ్ళు, నల్లటి ఒళ్ళు, 2 బొగ్గులు అంటుకొని ఉంటే కుంపటి ఎలా ఉంటుందో అలాంటి ఒళ్ళు. చూపులు రంపపు ముళ్ళు లాంటి కనురెప్పల్లోంచి వెలుపలికి జైలు కటకటాల్లోంచి వచ్చే అంతకుల్లా వస్తున్నాయి. తల పెరిగిపోయింది, కీకారణ్యంలాగా పెరిగిపోయింది. గడ్డం సింహం జూలులా వేలాడబడి ఉంది. మూతి మీద మీసాలు నోటికి రోజు పని ఉండటం వల్ల పక్కకు పోయాయి. అవి వేలాడబడి ఉంటే నోరు మూతబడి ఉండేది. తల వెంట్రుకలు, కనుబొనతలు, గడ్డం కలిసి మొత్తం నల్లగా ముద్దలాగా, ముక్కు నుదురున్న చీకటి ముద్దలాగా ఉంది. ఆ ముఖంలో ముక్కు నుదురు తప్ప మరే అవయవము ఉన్నట్లు అప్పటికప్పుడు దాఖలా ఏమీ లేదు. అంతా నలుపు, ఒకే నలుపు, కారు నలుపు. నాగలింగం ఎదుట నిలబడగానే వీరన్న లేచి ముందుకు వచ్చాడు. ఎరా నాగ్గా వచ్చావే, రావనుకున్నా అంటే నాగలింగం విని మాట్లాడకుండా ఊరుకొన్నాడు. యాం మాట్లాడవేం? నాగలింగం ముఖంలోకి చూశాడు వీరన్న. యావుందని మాట్లాడేది ఒత్తిని, ఇక మాట్లాడేమేదుంది? పొది క్రింద పెట్టి కూర్చుంటూ కొబ్బరి నూనె కావాలి అని కూర్చొని పొది విప్పి కత్తి రాయి తీసి క్రాపాయింది అని అడిగాడు. గుండె రాయి తీసి సరిచేసుకున్నాడు. జీతగాడు కొబ్బరి నూనె తెచ్చి రాయి మీద వేశాడు. నాగలింగము కత్తి నూరుకుంటూ ఏం దాల్స్యమంటే వత్తా, ఇప్పుడే వత్తా అంటూ లోనికి పోయాడు వీరన్న. వీరన్న 6 నెలల నుంచి క్రాప్ చేయించుకోలేదు.
గడ్డం గీయించుకోలేదు, ముఖం మీద కత్తి పెట్టించుకోలేదు. జుట్టు రెల్లుగడ్డి పెరిగినట్లు పెరిగిపోయింది. తలంతా అడ్డమాకలు లేని అడవి అయిపోయింది. మొన్న పట్టణం నుంచి వచ్చి రావటంతోనే నాగలింగానికి కబురు చేశాడు. వెంటనే వచ్చి నా తలపని చూడవలసిందని నాగలింగం రాలేదు. వీరన్న మనసబ్బు అంతేకాదు, డబ్బున్నవాడు, ఆర్థికంగా ఉన్నవాడు, అధికారము ఉన్నవాడు. పల్లెలో చేయలేని పనంటూ లేదు. తనతో సమానంగా ఎందులోనూ తూగల వాళ్ళు ఆ ఊళ్ళో సరే. ఆ చుట్టుప్రక్కల ఆమడ దూరంలో లేరు. తన మాటంటే వేదవాక్కు. వీరన్న మకుటం లేకపోయినా మహారాజు. అటువంటి తను రమ్మంటే నాగలింగం రాకపోవటమా? తన తాత ముత్తాతల దగ్గర నుంచి ఎన్ని తరాలో చెప్పడం కష్టం. కోటి కుటుంబం వాళ్ళు వంశపారంపర్యంగా తమ ఇంటి పని చేసుకొని బ్రతికారు. నాగలింగం రాకపోతే తన ఒక్కడి పరివే అయితే దాని మార్గమే వేరు. తరతరాల వంశ ప్రతిష్ట పరువు గంగలో కలిసినట్లు బాధపడ్డాడు. స్వర్గంలోనో నరకంలోనో ఉన్న తన పూర్వీకులు ఇంత ప్రయోజకుడా మా వంశంలో పుట్టింది, మా ఆస్తి అనుభవిస్తూ మా ఇంట దీపం పెడుతూ ఉందని కుమిలి ఏడ్చినట్లు అనిపించింది. బాధ కలిగింది. అందువల్ల మోతాదుని పిలిచి కబురు చేశాడు. వచ్చి పనిచేస్తాడో ఇంకే ఊరన్న ఎత్తుక్కుంటూ పోతాడో తేల్చుకురా అన్న వీరన్న మాట చెప్పి మోతాదు సలహా ఇచ్చాడు. ఎట్టా లేదన్నా నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సినోడివి, ఈ ఊరొదిలి పోలేవు గందా. ఏ చెరువు నీరా చెరువులో ఇంకాల్సిందే కదా. అందుకని నా మాటిను, పెద్దోని చెప్తున్న కాదనమాక. నువ్వు ఈ కళ్ళ ముందు పుట్టి పెరిగినోడివి. ఆడ కటికోడు, నువ్వా మెతుకోడివి. ఎవ్వారాలెట్టా ఏడ్చినా ఈ ఊళ్ళో ఆన్నీడో పీడో పడకుండా ఎవడుంటాడు చెప్పు. అందుకని నా మాటిని వెళ్ళి ఆడి పని ఏంది ఇన్నావు గందా పూర్తిగా ముగించి వచ్చేయి. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండొచ్చు, హాయిగా బతకొచ్చు. నీకు బాధగా ఉంటుందని నేనేంది, ఎవడైనా ఒప్పుకుంటాడు. బాధ మరిచిపో, నీ పన్ను చెయ్యి. ఒక మోతాదులో రంగరించి ధర్మోపదేశం చేశాడు. ఈ ధర్మోపదేశమే కృష్ణుడు చేస్తే అర్జునుడు యుద్ధం చేశాడు. ఈ ధర్మోపదేశమే సమర్థ రామదాసు చేస్తే శివాజీ విజృంభించాడు. ఈ ఉపదేశం వినే రేపు పొద్దున్నే వస్తా అట్టా అని చెప్పు అని నాగలింగం కార్యోన్ముఖుడయ్యాడు. మాట ప్రకారం వచ్చి క్వారీ రాయి మీద కూర్చొని కత్తి నూరుకుంటున్నాడు నాగలింగం. వీరన్న పాత పంచే నూలుది కట్టుకొని చొక్కా కానీ బనీను కానీ వేసుకోకుండా కండువా కప్పుకొని వచ్చాడు. జీతగాడు వచ్చి కుర్చీ వేశాడు. వీరన్న కూర్చుంటూ కత్తి బాగా నూరావా లేదా, మంట పుట్టుద్దా ఎట్టా అంటూ నాగలింగం వైపే తల చూస్తూ అన్నాడు. పక్కనే ఉన్న దబారాలో నీళ్లతో వీరన్న తల తడుపుతున్నాడు. కోటి గోడికింత పొగరు పనికిరాదు అంటూ తల తడుముకొన్నాడు వీరన్న. ఇంకా తడుపు అని ముఖంలోకి చూశాడు. ముక్కు మీద, గడ్డం మీద, మీసాల మీద నీటి బొట్టులు తల చుట్టూ జారుతున్నాయి. ఇంకా జాల్లే అని తల తడపడం వారించి, ఆడి సొమ్మేవన్నా తిన్నానా, పావును చూసినట్లు చూసిపోయాడు అని నాగలింగం ముఖంలోకి చూసి, నువ్వు చెప్పు ఆడికి తప్ప నాకు తప్ప అని అడిగాడు. నాగలింగం బదులు చెప్పాడు. ఆ చెప్పటంలో ఏదో ఒకటి మాట్లాడన్న ఆలోచన తప్ప సమాధానం సరిగ్గా చెప్పాలన్న తొందరేం లేదు. ఏందోలే ఇవన్నీ పెట్టుకుంటే అవుద్దా ఏంది నా బొందా అని వంగు కొంచెం ఇంకొంచెం అని తల వంచి కత్తి తీసి
ముచ్చికల గుంట మీద ఆనించాడు. చేయి కదిపాడు. అయినా కత్తి మురాయించింది, కదుల్లేదు. మహారణ్యంలా పెరిగిన ఈ తలలో పులులుంటాయనుకుందో సింహాలే ఉంటాయనుకుందో కత్తి వణుకుతూ ఉంది. ఏందిరిది అనుకొని చేయి చూసుకున్నాడు. చేయి వణుకుతూ ఉంది. క్షణమాగి చేయి పైకి తీశాడు. ఏం అన్నాడు వీరన్న. ఏందిరా అడిగాడు. యాంలే చెప్పాడు నాగలింగం. కత్తి నూరుతూ రాయి తీశాడు. మళ్ళీ నూరాడు. రాయి పొదిలో పెట్టాడు. వీరన్న వంచిన తల వంచినట్లే ఉంది. సాగిన మెడ సాగినట్లే ఉంది. ముచ్చికల గుంటు మీద కత్తి పెట్టాడు. పదును పెట్టిన కత్తి ఈసారి నోరెత్తలేదు, కిక్కురుమనలేదు, పరిగెత్తింది, పరపరలాడింది. ముచ్చికల గుంట నుంచి నుదిటి దాకా పొలం దున్నినట్లు దున్నుకుంటూ పోయింది. కత్తి గీసిన చోట చుట్టుప్రక్కల నల్లగా, మధ్యలో తెల్లగా కీకారణ్యంలో సిమెంట్ రోడ్డు లాగా ఉంది. మళ్ళీ ముచ్చుకల గుంట మీద కత్తి పెట్టాడు. జొన్న నరికినట్లు, వరిగోసినట్లు, ధనియా కంప వీకినట్లు, బుల్డోజర్ అరణ్యం ఛేదించినట్లు కత్తి గీస్తూ ఉంది. తల ముందు జుత్తు అంతా గీసేసింది కత్తి. అక్కడక్కడ మిగిలిపోయిన వెంట్రుక మొనలు అద్దం మీద పడ్డ నల్ల దుమ్ములాగా ఉన్నాయి. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు మధ్య కత్తి రెండెడ్ల మధ్య నాగలిలా శిరక్షేత్రం దున్నుకుపోతూ ఉంది. వెనుక్కు, ముందుకు, క్రిందికి, పైకి. ప్రక్కకు పడుతున్న జుత్తు అంతా పోగు చేసి ఒక పసుపు బుట్టలో వేస్తున్నాడు జీతగాడు. వెంట్రుక బీరుపోకుండా, చిన్న మెటికైనా వేరుగాకుండా జుత్తు అంతా ఒకచోట చేరుస్తున్నాడు. ఈ జుత్తు మూట తిరుపతి రాత్రి వెళ్ళే నాంచారయ్యకిచ్చి కొండ మీద హుండీలో వేయమని చెప్పాలని వీరన్న అనుకుంటున్నాడు. 6 నెలల క్రితం పంతం పట్టాడు. ఈ పొలం విషయంలో ఎటు కోర్టుకెక్కవలసి వచ్చింది. ఇంతకు ముందెప్పుడు ఇటువంటి పరిస్థితి తటస్థించలేదు. అనుకున్న దానికి అపజయము లేదు. ఇప్పుడు ఏమవుతోంది? కోర్టు ఎలా తీర్పిస్తుందో. అన్యాయం జరుగుతుందా? జరగబోయేది ఎవరు చూశారు? వీరన్న మదన పడ్డాడు. చివరకు వీరన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ కోర్టు వ్యవహారం తన ప్రతిష్ట, తన వంశ ప్రతిష్ట నిలపగలిగింది కనుక నీట ముంచిన, పాల ముంచిన నీదే భారం తండ్రి, ఏడుకొండలవాడా, వెంకటేశ్వరుడా, ఒడ్డికాసులవాడా, అంతా నీదే భారం తండ్రి. నన్నొడ్డినై, నా తల జుత్తు నీకిచ్చుకుంటా తండ్రి అని మొక్కుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా వీరన్న తల పెంచాడు. వీరన్న పొడగిట్టని వాళ్ళు గడ్డం పెంచవలసిన అవసరం లేదని, అది మొక్కులో భాగం కాదని, 2 సార్లు మొక్కు తర్వాత తీయించాడని, బస్తీలో సెలూన్లో చేయించడం డబ్బు దండగని మానేశాడని, అయినా అనేక కారణాల వల్ల గడ్డం పెంచుతున్నాడని లోకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకాలం తన ఇంటి పని చేయని కోటి మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు నాగలింగం చేత అసలు వడ్డీ కక్కించినట్లు పని చేయిస్తున్నాడు వీరన్న. వీరన్న తిరుపతి పోయి కళ్యాణకట్ట దగ్గరే తలనీలాలు సమర్పించి వచ్చి ఉండేవాడు. రాను పోను ఖర్చులవుతాయని భయం కాదు. డబ్బు ఖర్చు చేయటంలో సాధారణంగా చేయి చాచే మనిషి కాకపోయినా వీరన్న ఈ విషయంలో చూపింది పట్టుదలే. కోటిగాడు కానీ ఆడి కొడుకు కానీ ఈ జుత్తు తీయకపోతే ఈ తల తీసినట్టు కాదా అనుకున్నాడు. ఇంతకాలం పెరిగిన తల అసలును దాటిన వడ్డీలాగా, నాగలింగం పాపంలాగా అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. నాగలింగం తల జుత్తు అంతా పూర్తిగా తీసేశాడు. నున్నగా గీసేశాడు. ముచ్చికల గుంట నుంచి మెడ మీదకు ప్రాకుతున్న 2 నరాల మధ్య
పల్లంలో మిగిలిపోయిన జుత్తు కొదవల మెడవంచి కత్తి అడ్డంగా తిప్పి తీసేస్తున్నాడు. 2 నరాలు పొంగి ఉన్నాయి, 2 నరాలు ఉబ్బి ఉన్నాయి. మెడను నిలబెట్టే నరాలు, మనిషిని నిలిపే నరాలు. నాగలింగం చేయి వణికింది. వెంట్రుకల్లేని తల పీచు తీసిన కొబ్బరికాయలాగా ఉంది. దూరంగా వేణుగోపాలస్వామి ఆలయంలో గంట మ్రోగింది. చేయి కత్తి వణుకుతున్నాయి. క్షణంసేపు వణుకుతున్న చేయి కత్తి మెడ మీదే ఉంచాడు. సూర్యుడు బారెడెక్కాడు. సూర్యకిరణాలు నెత్తురు చిమ్ముతున్నట్లున్నాయి. మంచు క్రమక్రమంగా విడిపోతూ నాగలింగం మున్సబు ఇంటి ముందు నుంచి దేవాలయం మలుపు దాకా చూశాడు. ఒక్క మనిషి లేడు. ఆకాశంలో పావురం డేగ తరుముతుంటే పరిగెత్తినట్లు బుల్లెట్ వేటు తప్పించుకున్న సైనికుల్లా చూపు త్వరపడుతూ ఉంది. నాగలింగం జుత్తు తీయటం లేదు. మిగిలిపోయిన మెటికలు తుడవడం లేదు. కత్తి తల మీద లేదు. తల మీద చేయి లేదు. ఎడంగా నిలబడ్డాడు. విపరీతంగా చలిగా ఉంది. పొద్దటిపూట సూర్యుడి కిరణాలు నులివెచ్చిదనం ఒళ్ళంతా పాకుతూ ఉంది. నాగ్గా వీరన్న తలంచుకునే పిలిచాడు. ఏంది ఏంది ఊరకనే నిలబడ్డా, ఏం చేయాలా? కానీ పొద్దెక్కుద్ది, ఉండు. నాగలింగం చేయి విదిలించాడు. గడ్డం మీసం తడిపాడు. వీరన్న మీసాలు బొద్దు మీసాలు. నిమ్మకాయల మాటేమో గాని ఉసిరికాయలు మాత్రం వాటి మీద నిలబెట్టొచ్చు. మీసాలు ఉంచాలా తీయాలా? ఏంది మీసాలు? అవి ఉంచాలన్న ప్రసక్తి వీరన్న కలగలేదు. తన మూతి మీద మీసం తీయటమా? ఎందుకో ఉన్నట్టుండి మగతనం ప్రశ్నింపబడ్డంత దిగులు కలిగింది. మీసం తీసి పౌరుషం తీసుకోవాలా? అంతకు ముందెప్పుడు మీసాలు తీయలేదు. తీయనక్కర్లేదేమో అనుకున్నాడు. దేవుడు గుర్తుకు వచ్చాడు. ఇంతకు ముందెప్పుడు తల జుట్టు తీయించుకొని తను భగవంతుడి కోసం తీయించుకున్నట్లే మీసాలు తీయించడం ధర్మం అనిపించింది. పోనీ తీసేయ్ అన్నాడు వీరన్న. కయ్యమన్నట్లయింది. నాగలింగం వీరన్న ముఖంలోకి పరకాయించి చూచి మీసాలు తడిపాడు. వీరన్న మీసకట్టులాగా అతని పౌరుషం దట్టమైంది. అతనికి పౌరుషం కలిగితే 6 నూరైనా 100 ఆరైనా మాట నెగ్గించుకుంటాడు. లా పాయింట్ కోసం 1,00,000 తగలేసిన వంశం వీళ్ళదేనంటారు. ఆ వంశంలో చిరంజీవి వీరన్న. వీరన్న భుజస్కంధాల మీద తరతరాల వంశ ప్రతిష్ట ఆధారపడి ఉంది. వాళ్ళకంటే ఇతను 2 ఆకులు ఎక్కువే చదివాడు. వీరన్న పగబట్టితే పాము పగ. పగదీరందే నిద్రపోయే స్వభావం వీరన్నది కాదు. కోటి విషయంలో పగ 12 ఏళ్ళు. అంత మాట పట్టింపు. ఆ మాట కోటి మర్చిపోయే ఉంటాడు. ఆ మాటలో అంత నేరము లేదు, అంత తీవ్రత లేదు. అది అంది కూడా వీరన్న కాదు. కానీ ఏమైతేనేం, తరతరాల మున్సబ్గిరి అహంకారానికి, ఆస్తిపరుడి అధికారానికి అది చెర్నాకోల దెబ్బ అయింది. వీపు చరపైంది. గుండెలో కత్తిపోటయింది. గొంతులో గాలమైంది. మింగలేక కక్కలేక వీరన్న ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. కోటి తన 2 ఎకరాల పొలంలో వేరుశెనగ పీకి నుంచి పనలు పెట్టించాడు. వీరన్న చేలో కోయించిన వేరుశెనగ కాయల బస్తాలు ఎత్తుకు వస్తున్న బళ్ళు తాటితోపు మీదుగా తిరిగి డొంకలోకి రావటమే రివాజు. అయితే అది దూరం. అంచేత దగ్గరని కోటి చేలో నుంచి తోలాడు ఎడ్లబండిని జీతగాడు. దానితో రెండోది బయలుదేరింది. 2 బళ్ళు చేను మధ్యకు వచ్చిన తర్వాత కోటి చూశాడు. వెనుక్కుపోతే ఎంత నష్టమో ముందుకు పోయినా అంతే. బళ్ళు వేరుశెనగ కాయ కంపదొక్కుతూ వస్తున్నాయి. కాయ రాలిపోతుంది. కంది చెట్లు విరగ దొక్కుతున్నాయి.
బళ్ళు హడావిడిగా వస్తుంటే కోటి చూసి ఓర్చుకోలేకపోయాడు. ఎడ్ల బళ్ళు దగ్గరకు పోయి ఆపమన్నాడు. ఇటెందుకొచ్చారన్నాడు. అటు తిరిగి రాకూడదా అన్నాడు. మున్సబు గారి బళ్ళైతే భయమా అన్నాడు. ఈ నష్టం ఎవడు గట్టిస్తాడు? ఇటొస్తే ఒప్పుకునేదే లేదు. ఇప్పుడొస్తే వచ్చారు కానీ మరెప్పుడూ రావద్దన్నాడు. పోండి అన్నాడు. బళ్ళు వెళ్ళిపోయాయి. బళ్ళు తిన్నగా ఊళ్ళోకి జరిగిన అవమానం మోసుకుపోయి మొరపెట్టుకున్నాయి. ఆహా, కోటిగాడిట్టావటాని అన్నాడన్నమాట. భేష్, బాగా అడిగేశాడు, నున్నగా కడిగేశాడు, అన్నాకు నచ్చాడు. ఆడికి 2 ఎకరాలాడేడవ మట్టేగా, ఆడిట్టా కూసింది, మీ బుద్ధెట్టా పోయింది? తిట్టులు తిని వచ్చారా? సిగ్గులేక చెబుతున్నారా? ఆడి సేను పాడు చేస్తారా? తప్పుగందా? మళ్ళెప్పుడన్నా అట్టా వచ్చేరుంటే నరికి పోగులేసి పారెత్తా పొండి అన్నాడు. మాట అన్న కోటి మర్చిపోయాడు కానీ వీరన్న మర్చిపోలేదు. మాటల బల్యాలతో రోజు రోజు గుండెలో పొడుచుకుంటూ ఉన్నాడు. ఆ పుండు 12 ఏళ్లకు మొన్న మానింది. నాగలింగం వీరన్న మిసాల మీద కత్తి పెడుతుంటే వీరన్న అహంకారం మీద కత్తి పెడుతున్నట్లు అనిపించింది. ఈ మీసాలు చూసే జనం జడుచుకునేవాళ్ళు. ఈ మీసాలు వీరన్న తాకితేనే ఎదుటి వాళ్ళ గుండెలు పగిలేవి. తను పెరిగి బుద్ధెరిగిన తర్వాత కోటి చేయి తప్ప మరెవరి చేయి తగలని మీసాలు. మునసబ్గిరి ఔన్నత్యం పెంచిన మీసాలు. కత్తి నిర్దాక్షిణ్యంగా తరుగుతుంటే, నాగలింగం ఉరుగుతుంటే, తెగిన మిసాలు నేల మీద పడుతుంటే జీతగాడు పట్టుకొని ఒత్తిపట్టి గుంపిటబట్టి నలిపి వీరన్న ప్రాణం గిలగిలమనేట్లు బుట్టలో పడేస్తున్నాడు. తన స్థానం తప్పిన వస్తువెంత దయనీయమైపోతుందో తెలిసినట్టు అయిపోయింది. మీసాలు లేని, ఓష్టం కూడా లేని పక్షిలాగా గిలగిలలాడుతూ ఉంది. దాని స్నేహం విలాసంగా వయ్యారాలు పోయే అధరం ఎడారిలో కాల్దెగిన ఒంటెలాగా పడి ఉంది. మునుపు జంట కౌలులాగా బండబూతులు, అధికారాలు ఆశువుగా చెప్పే పెదాలు ఎండిన దబ్బకాయ తొక్కల్లాగా మొరటుగా వికారంగా ఉన్నాయి. మడతలు పడి ఎండిపోయి మూర్ఖుడి హృదయంలాగా ఉన్నాయి. ఆ పెదాలు పలికిన అబద్ధాలు తలుచుకుంటే నాగలింగానికి ఏడుపు వస్తూ ఉంది. ఆ క్షణంలో వెర్రి నవ్వు నాగలింగం పెదాల మీద పుట్టి సెలవుల్లో సాగి చెక్కిళ్లలో పాకి కళ్ళల్లో ఆరిపోకముందే నీళ్లు నిండాయి. కన్నీటి చుక్క చెక్కిలి మీదుగా సెలవిలోంచి అధరం మీదికి ప్రాకింది. కరకర పొద్దెక్కింది. ఎండ వీపు మీద మధ్యలో వాయిస్తూ ఉంది. సత్రంలో వీధిబడి పిల్లలు ఆలు చదువుతూ ఇంకా ఎవరినో వారిస్తూనే ఉన్నారు. ఆల వల్ల వాళ్ళ అల్లరి వినిపించనంత దూరం వీణుల విందు. జీతగాడు పొలం నుంచి బండి తోలుకొని తిరిగి వచ్చాడు. ఊరబావి నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయింది. ఏడవడం మానేసింది. మంచు విచ్చిపోయింది. గడ్డం మీద వెంట్రుకలు దట్టంగా పడ్డాయి. నీళ్లతో తడిసి మెత్తగా ఉంది గడ్డం. వెంట్రుకలు తొలగిస్తుంటే చేతికి తడి అవుతూ ఉంది. తడి చేతికి తడి వెంట్రుకలు చుట్టుకొని వదిలించుకున్నా వదలకుండా అరిచేతి మీది రేఖలులాగా కనబడుతున్నాయి. ఇవి తన జీవితం మారుస్తాయా అని క్షణం సేపు అనిపించింది. వింటేనే నిస్పృహ. ఇవాళ కొత్తగా తన అదృష్టం మారేదేముంది, సాధించేదేముంది? ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తండ్రి ముఖంలో కనిపించిన దీనత్వం లాంటి తన అదృష్టం తలుచుకొని నాగలింగం కుమిలిపోయాడు. తండ్రి కష్టార్జితం ఆ 2 ఎకరాల గరువు, తమ యావదాస్తి. నిజానికి తన తండ్రికి ఆ పొలం 2వ కొడుకు. ఆ పొలం మీద అంత ప్రేమ. కొన్నప్పుడు పాడుబీడుగా ఉన్న భూమి
పంట పొలంగా చేసుకున్నాడు. ఏలడంత పసివాన్ని ఏనుగంత మనిషిని చేసుకొని తల్లితత్వం కోటిది. పొలం పట్ల ఇంటికి వస్తే పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడినట్లు పొంగిపోయేవాడు కోటి. ఇంతకాలం పొలాన్ని ప్రేమించిన కోటిని రాత్రి పొలం ప్రేమించింది. కన్న కొడుకులాగా కన్న కూతురులాగా కోటిని చూసుకుంది, ఎత్తుకుంది, లాలించింది, బుజ్జగించింది. రాత్రి కోటికి ఒక్కచోట పండుకోలేదు. పొలమంతా దొరలాడు. నేల తల్లిని గుండెలకు హత్తుకున్నాడు. ఇసుకలో కూరుకుపోయాడు. తెల్లవారుజాము భూమి తల్లి ఒళ్ళో దాక్కున్న కన్న కొడుకు కోటి. చలిలో బాధపడి తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో, జలుబు తుమ్ములతో, దగ్గుతో ఇంటి ముఖం పట్టాడు. తండ్రి దృష్టిపథంలో మెదిలి తన అదృష్టం ఎంత వంకరగా ఉందో తెలిసినట్లయింది. మీసం పూర్తిగా తీసివేసిన చేయి చూసుకుంటే కడుపులో చేయి పెట్టి పేగులు దేవినట్టయింది. తల తిరుగుతూ ఉంది. నున్నగా ఉన్న వీరన్న తల తన బ్రతుకు ఎంతగా గొరిగివేయబడిందో గుర్తు చేస్తున్నట్లుంది. ఉండరేయ్, వీరన్న అధమాయించాడు. పైకి లేచాడు. కాళ్ళు చేతులు జాడించాడు. తల విదిలించాడు. కప్పుకొన్న కండువాలోంచి చెయ్యి పైకి తీసి తల మీద పెట్టుకొని తడిమాడు. వెంటనే మీసాలు తడిమాడు. మళ్ళీ తల, మళ్ళీ మీసం. తాయిలం జేబులో పెట్టుకున్న పిల్లాడు అది పడిపోతే చొక్కా జేబు, నిక్కరు జేబు హడావుడిగా తడుముల్లాడినట్లు నెత్తి, జుత్తు, మీసం. జుత్తు కోసం వీరన్న తడుముకున్నాడు. తల తీసేసినట్టుంది. ఏదో గొనిగాడు. కానీరా కాని, తొందరగా కాని అన్నాడు. కూర్చున్నాడు. నాగలింగం తల ఊపాడు. అతడి తల నిండా జుత్తు. దరిద్రుడి సంతానంలా దేదీప్యమానంగా పొద్దుటి ఎండకు మెరుస్తూ ఉంది. గడ్డం మీద కత్తి పెట్టాడు. బరబరా పరపరా లాగేస్తున్నాడు. నెమ్మదిరోయ్, నెమ్మది హెచ్చరించాడు వీరన్న. నాగలింగం తల ఊపాడు. అతడి గడ్డం నిండా జుత్తు. తేనె తుట్టెను ఈగలు చుట్టుకున్నట్లు నాగలింగం గడ్డం నిండా వెంట్రుకలు దట్టంగా బిరుసుగా. వీధి బల్లోంచి పిల్లలు ఆ అంటుంటే వద్దు వద్దు అన్నట్లుగా వినబడుతూ ఉంది. నాగలింగం ఏం వద్దనుకున్నాడో అదే జరిగింది. నాగ్గాడు నాకు బాకీ అన్నాడు వీరన్న. అంతేకాదు, నా డబ్బు నా గట్టు పట్టుబట్టాడు. ఏందా ఆధారం? నోటు. కోటి నోటు చూశాడు. సంతకం చూశాడు. నాగలింగం సంతకమే. అంతకాలం టీచరు తన్నులు తిన్నందుకు చదువు రాకపోయినా సంతకం వచ్చింది. అది బాగా ఉపయోగపడింది. పిచ్చివాడి కాలినడకలా ఉంది. సంతకం వెర్రిముఖంతో చూస్తూ ఉంది. అసలుకు రెట్టింపు వేసి నోటు వ్రాయించుకున్నాడు. మొత్తానికి వడ్డీ కట్టిన తిరిగి వ్రాయించాడు. ఈ విధంగా 12 ఏళ్ల నుంచి పెరిగిపోయిన వడ్డీ అసలుకు తాతయ్య కూర్చుంది. తీసుకున్న డబ్బుకు, కట్టవలసిన డబ్బుకు దోమ ఎనుక్కున్నంత తేడా. ఇంత మొత్తానికి ఎందుకు నోటు అని అడిగితే ఇచ్చేటప్పుడు సగమే ఇద్దులేమ్మని మాట ఇచ్చాడు వీరన్న. ఆ నోటులో సగానికే తాను బాకీ అని నాగలింగం అంటే వీరన్న మండిపడ్డాడు. అంతా కట్టవలసిన మొత్తమే అన్నాడు. అంత మొత్తము ఇచ్చానన్నాడు. అన్నం తినే నోటితోనే అన్నాడు. బాకీ తీరుస్తావా లేదా అని నిలదీసి అడిగాడు. నా దగ్గర లేదు అంటే బాకీ కింద పొలం జమకట్టుమన్నాడు. నాగలింగానికి తెలిసింది. ఇంతకాలం వీరన్న మైత్రి ఆంతర్యం ఇప్పుడు అర్థమైపోయింది. ఆ పొలం నాది, నా కష్టార్జితం అన్నట్టుగా ఎదురు తిరిగాడు కోటి. నా డబ్బు నాకు ఇవ్వవలసిందే అన్నవాటం పట్టుబడ్డాడు వీరన్న. నాగలింగం 2 పట్టాల మీదుగా రైలు పోతుంటే కమ్మీల మధ్య మునగదీసుకు పడుకున్న వాడి ప్రాణం కొట్టుకులాడినట్లు గిలగిలలాడాడు. ఏ విషయం తండ్రికి తెలియకూడదని భయపడుతూ 12 ఏళ్లు దాచి ఉంచాడు.
ఆ విషయం తెలిసేసరికి నోటి వెంట మాట లేకపోయింది. ఇంతలో ఇంత నుంచుకు వస్తుందనుకోలేదు నాగలింగం. ఈ నా కొడుగ్గాడు, ఈడికి సిల్లి గవ్వియను, నా కడుపు నీడు సెడబుట్టాడు, ఇది నా ఆస్తి, నా ఇట్టం, నేను తగిలేసుకుంటా, నాకెవడు చెబుతాడో ఇటు రమ్మను అని అడ్డం తిరిగేసరికి వీరన్న రెచ్చిపోయాడు. కోర్టుకి ఇస్తానన్నాడు. మాట నెగ్గించుకున్నాడు. వ్యవహారం కోర్టుకెక్కిన దగ్గర నుంచి వీరన్న ఇంటి గడప దొక్కలేదు కోటి. కోర్టులో తన కేసు ఏమవుతుందోనన్న భయం కలిగిన మర్నాడే భగవంతుడు గుర్తుకొచ్చి తలనీలాలు మొక్కుకున్నాడు వీరన్న. కోర్టులో వీరన్న గెలిచే అవకాశం లేదని, డబ్బు రాదని, కోరిక తీరదని, కేసు పోతుందని తెలిసి కసిగా దిగులుపడ్డాడు. నాగలింగం డబ్బు కట్టక తప్పదని, డబ్బు కట్టకపోతే జైల్లో పెడతారని విని కోటి కుమిలిపోయాడు. చచ్చిపోతే డబ్బు కట్టే పని ఉండదు కదా అని. చావటానికి ధైర్యం లేక బ్రతికి ఉంటున్నాడు. కొడుకు కష్టం వినలేని చూడలేని కోటి కొడుకు జైలుకు వెళ్ళకూడదనుకొని క్షణంలో కేసు ఓడిపోయాడు. ఆస్తి చేయి దాటిపోయింది. నాగలింగం గడ్డం 2 చెంపల మీద నున్నగా చేశాడు. జీతగాడు వెంట్రుక కింద పడకుండా త్రప్పిపోకుండా భద్రంగా పసుపు బుట్టలో చేర్చాడు. ఎడ్లబండి జీతగాడు 2 కూలీలతో వచ్చి ఎదురు నిలబడ్డాడు. కూలోళ్ళొచ్చారు అన్నాడు. వీరన్న విన్నాడు. చేయి పైకెత్తి ఆగరా అన్నాడు. పోండి, పోయి నా చేనుకు కోటిగాడి చేనుకు మధ్యలో ఉన్న సిల్లకంప నరకండి, మొటిక లేకుండా నరకండి, ఏళ్లతో కుల్లబడవండి, మళ్ళీ మొలక పెరగకుండా పిలక్కేయకుండా ఇరగబడవండి, పీకి పారేయండి, తెగ నరికి పోగులు పెట్టండి, పోండి కసిగా చెప్పాడు వీరన్న. కూలీలు వెళ్ళిపోయారు. విన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క గుణపపు పోటై గుండెలు చితికిపోతున్నాయి. తన పంతం నెరవేరి జుత్తు తీసి తిరుపతి పంపబోతున్నాడు వీరన్న. పొలానికి పంతం తీరిందా? పొలం తల్లి జుత్తు లాంటి చిల్లకంప తీసేయిస్తున్నాడా? అదేం చేస్తాడు? ఆలోచిస్తుంటే నాగలింగం బుర్ర పగిలిపోతూ ఉంది. గడ్డమంతా పూర్తి అయినట్లే. గొంతు కింద మాత్రం జుత్తుంది. నున్నటి తల, నున్నటి చెంపలు, నున్నటి మీసకట్టు చోటు. ఇంతకాలం వెంట్రుకలున్న ఈ ప్రదేశాలు ఇప్పుడు బోసికట్టి విచిత్రంగా ఉన్నాయి. గొంతు క్రింద వేలాడబడ్డ జుత్తు మేకగడ్డం గుర్తుకు తెచ్చేటట్లుంది. వీరన్న నూనె సిద్ధిలాగా చిత్రంగా ఉన్నాడు. మునుపు ఆ మనిషి ముఖం చూస్తే భయపడే వాళ్ళిప్పుడు భయపడరు. ముఖం ఎగతాళిగా ఉంది, సౌమ్యంగా ఉంది, అమాయకంగా ఉంది. ఆ రోజు ఆ పైన ప్రతిరోజు చాలా రోజుల వరకు ఈ ముఖం అంత అమాయకంగానే ఉంటూ కనిపించింది. అంత సౌమ్యంగానే గోచరించింది. వీరన్న నాగలింగం కంటే 4 ఏళ్ళు ముందు పుట్టాడు. 4 ఆకులు ఎక్కువే చదివాడు. అప్పటికి వీరన్న మున్సబ్బై 2 ఏళ్ళయింది. 12 ఏళ్ల నాటి మాట. మున్సబ్బు నాగలింగం భుజం మీద చెయ్యి వేస్తే పొంగిపోయి వెంటబోయాడు. వీరన్న ఇంట్లోకి తీసుకుపోతుంటే దేవేంద్ర లోకంలోకి పోతున్నాననుకున్నాడు నాగలింగం. ఆ రోజు రకరకాల సీసాల్లోంచి రంగురంగుల అమృతం గుప్పున సుగంధం దిక్కు దివానం లేకుండా అందిస్తుంటే గ్లాసులో పోసి సోడా కలిపిస్తే తాగి గ్లాసు వెంట గ్లాసు గడగడా తాగేసి మరుక్షణంలో మహేంద్రుడైపోయాడు నాగలింగం. మునుపు కూర్చున్న కుర్చీ అంతలో సింహాసనం అయిపోయింది. వీరన్న పరిచారకుల్లా కనిపించాడు. సర్వ ప్రకృతి తనకు దాస్యం చేయటానికి పుట్టిందనుకున్నాడు. ఎవన్నైనా కాలి కొద్దీ తందామనిపించింది. ఆ రోజు రాత్రంతా దేవేంద్ర వైభవం అనుభవించి తెల్లారి ఇల్లు వాకిలి చూస్తే తగిలేద్దామనిపించి కోపంతో ధామ్ ధూమ్ లాగాడు నాగలింగం. 2వ రోజు రాత్రి నువ్వే నన్ను
సొరగానికి తీసుకుపోతావా, నేను నిన్ను తీసుకుపోయేదా అని వీరన్న అడిగితే నేనే తీసుకుపోతా అన్నాడు నాగలింగం. అప్పటికి సగం అమృతం ముగించి చేయి కాలు విదిలిస్తూ రొమ్ము అప్పలిస్తూ వీరన్న చేయి పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ, మరి అమర్తం? వీరన్న ప్రశ్న. మరి డబ్బు? నాగలింగం తిరుగు ప్రశ్న. ఇదిగో ఇచ్చాడు వీరన్న. తీసుకున్నాడు. రోజు రోజుకి అమృతం మోతాదు పెంచుతూ వారం రోజుల్లో పాత అమృతం మార్చి కొత్త అమృతం తీసుకోవటం సాగింది. మరో వారానికి మహామంచి అమృతం తప్ప మరేం ముట్టుకోకుండా నియమనిష్టలతో సదాచారాలతో ఇద్దరు రోజుకొకరు చొప్పున ఖర్చు చేస్తూ 2 నెలల పాటు స్వర్గాన్ని కాళ్ళ దగ్గర కాపలా కుక్కలా ఉంచుకున్నారు. స్వర్గాన్నేనా ఇంకా దేన్నైనా ఉంచుకుందామా అని ఆలోచించి స్వర్గంలో ఉంటూ రంభ లేకపోతే ఏం బాగుంటుందని, రంభ కావాలా దాని అమ్మ కావాలా అంటే వీరన్న రంభ అంటే నాగలింగం దాని అమ్మ అనటంతో పేక ముక్కలు ప్రాణం పోసుకోవచ్చి నాగలింగం మాట నిలబెట్టాయి. నిద్రాహారాలు లేకుండా రాత్రి పగలు లేకుండా అమృతము రంభ అమ్మ రెంటిలో దేన్ని వదలకుండా దేనికి లోపం కలగకుండా 2 నెలలు అసిధార వ్రతం నిర్విఘ్నంగా సాగించారు. వీళ్ళు ఇద్దరికీ స్నేహమన్న సంగతి అమృతం వాసనలాగా ఊరంతా గుప్పుమంది. తాగుతారు, పేకాట ఆడతారు, వేశ్యలతో ఉంటారు. ఈ విధంగా ప్రఖ్యాతి ఆర్జించారు. ఊళ్ళో వాళ్ళకి చెవులున్నాయి, అందుకని అవి కొరుక్కున్నారు. నాగలింగానికి ఏదో మూడిందని అందరూ అనుకున్నారు. ఈ మాటలు చేష్టలు తెలుసుకున్న కోటి నిప్పు మీద ఉప్పులాగా చిటపటలాడాడు. చెడామడా తిట్టాడు. ఇంట్లోంచి కదిలితే ఎవుకలు ఇరగదంతానన్నాడు. 3 రోజులు ఇల్లు వాకిలి దాటి బయటకి పోలేక అమృతం లేక అన్నముండి ఉపవాసం ఉన్న నాడు నాగలింగం 4వ రోజు వెట్టి మనిషి వచ్చి మున్సబు గారు రమ్మంటున్నారు అంటే లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు ఆగమేఘాల మీద వెళ్ళాడు నాగలింగం. ఆ రాత్రి మిత్రులిద్దరూ మునిపెన్నడు తాగనంత అమృతం, ఈ 3 రాత్రులు తాగి ఉండవలసినంత అమృతం అరగారగా కాఫీ చప్పరించినట్లు చప్పరించారు. తెల్లవారుజామున చప్పరించింది అమృతమో అధరామృతమో తెలియకుండా అయిపోయింది. అప్పుడు నా డబ్బు మాటేం చేశావా నాగి ముద్దుగా అడిగాడు. తీసుకో నాగలింగం చెప్పాడు. ఏది డబ్బు? యాడుందో చూసుకో. పత్రం రాయనా? రాసుకో. సంతకం ఇదిగో చెయ్యి వేసుకో. నాగలింగం వీరన్న గొంతు మీద పదునైన కత్తితో గడ్డం గీస్తున్నాడు. కత్తి కరకరలాడుతూ ఉంది. సంతకం చేసే పెన్నులాగా గడ్డం అయిపోయింది. ఇంకా మొటిక ఉంది. కత్తి ఎదురు తిప్పాడు. ఎదురు గీస్తున్నాడు నాగలింగం. చాలా కాలం నుంచి గీయని గడ్డం. మంట పుడుతూ ఉంది. చాలా పొడవు గడ్డం. పూర్తిగా గీసేశాడు. ఇంకా మిగిలిపోయిన కొదువలు నున్నగా గీస్తున్నాడు. మంటరా మంట వీరన్న చెప్పాడు. పోద్దిలే నాగలింగం బదులు చెప్పాడు. గడ్డం మళ్ళీ తడిపి మొటిక పరిగి పంటలాగా ఏరుతున్నాడు. వీరన్న సాలోచనగా నాగలింగం ముఖంలోకి చూశాడు. వీరన్న కళ్ళు మాట్లాడుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, నవ్వుతున్నాయి, ఎగతాళి చేస్తున్నాయి. నాగలింగం కళ్ళు మత్తుగా వాలుతున్నాయి, బాధగా మూలుగుతున్నాయి, నీరసంగా జారుతున్నాయి, కోపంగా మండుతున్నాయి. 2 జతల కళ్ళ మధ్య 2 ప్రపంచ సంగ్రామాల మధ్యకాలపు తాత్కాలిక శాంతి జెండా ఎగరవేస్తూ ఉంది. నాగలింగం వీరన్న ముఖంలోకి చూడటం మానేశాడు. గొంతు చూస్తున్నాడు. కత్తితో గీస్తున్నాడు. గతుకులు రోడ్డులో ఎగిరిపడే కొత్త కారుల కుదుపుల్లో దూకుతూ పోతూ ఉంది కత్తి. గొంతుకోలు ఎగిరెగిరి పడుతూ ఉంది. నాగలింగం వీరన్న గొంతు చూస్తున్నాడు. ఒకనాటి మిత్రుడి గొంతు, నేటి మనసపు గొంతు.
అమృతం తాగిన గొంతు, తాగించిన గొంతు, గుటకలేసిన గొంతు, వేయించిన గొంతు, అధరామృతం తాగిన గొంతు, తాగించిన గొంతు, పేకాడాడించిన గొంతు, పెడసరంగా మాట్లాడిన గొంతు, డబ్బడిగిన గొంతు, అబద్ధమాడిన గొంతు, మోసం చేసిన గొంతు, కోర్టు కీడ్చిన గొంతు, కత్తి క్రింద మెత్తగా ఒత్తుగా చర్మపు పొరతో అరతో కదులుతున్న, సాగుతున్న, జారుతున్న గొంతు, కత్తి నాగలింగం చేతిలో ఏటవాలుగా క్రిందికి మెటికలు తరుగుతూ దిగుతూ ఉంది. వెంట్రుకలతో పాటు ఏటి పాదుల్లో 6 నెలల నుంచి కూరుకుపోయిన మురికి గీరుకుంటూ వస్తుంది కత్తి. ఆ చర్మం మీద, ఆ చర్మంలో, ఆ రక్తంలో యుగ యుగాల మానవుడి అధికారపు చీకటి, మానవుడి కులవృత్తి, మానవుడి దొమ్మ పొగరు ముప్పేటన ముడివడి త్రిగుణీకృతమైపోయి కడిగినా, గీరినా, కోసినా, ముక్కలు చేసినా తరిగిపోని అపరిశుభ్రత మునసబు రక్తంలో, గతంలో, వర్తమానములో, భవిష్యత్తులో త్రికాల బాధితమై దట్టంగా ఉవ్వెత్తుగా కుప్పగాబడి పొరలు పొరలుగా, తెరలు తెరలుగా ఊగుతూ, రేగుతూ, రంగురంగులతో, వింత వింత ఆకారాలతో, వన్నెలతో, చిన్నెలతో చిన్మయంగా విశ్వమంతా విస్తృతంగా వ్యాపించిన అహంకారపు అపరిశుభ్రత సృష్టి ఆది నుంచి ఇవాల్టి దాకా ఆది మధ్యాంత్యాలు లేకుండా నిరంతర నిరాఘాట స్రవంతిలాగా ద్వంద్వాలు లేకుండా, వైవిధ్యం లేకుండా, విభిన్నత లేకుండా సకల చరాచర జగత్తు అంతా విశాలమై అంతా నిండి ఎడము లేకుండా విచ్చలవిడిగా దొరికిన పురుగును మృంగే సాలీడులాగా బలహీనుడి బ్రతుకు తినే బలవంతుల్లాగా వ్యాపించి చిరంజీవిగా, చిద్విలాసంగా, మహాస్వేచ్ఛగా విజృంభించి విశృంఖలంగా వియత్తలందాకా నర్తించే నాది నాకనే తత్వపు అపరిశుభ్రత తరిగి కుప్పలు పెట్టవలసిన మనిషి కత్తి ఏటవాలుగా పెట్టిన గడ్డం గీస్తున్నాడు. నాగ్గా వీరన్న గొంతు బొంగురు పోయింది. ఏం గొంతు పోయింది, గడ్డం నున్నగా అయిపోయింది. నాగలింగం వీరన్న ముఖంలోకి చూశాడు. ముచ్చికల గుంట నుంచి అంగిటి గుంట దాకా మధ్యలో ఎక్కడా వెంట్రుక లేదు. అంతా రంగు పూసినట్లు అయిపోయింది. ఈ ముఖం కొత్తగా ఉంది. ఈ ముఖం వింతగా ఉంది. ఈ ముఖం పాతది కాదు. ఈ ముఖం మునుపటిది కాదు. ఈ వీరన్న మునుపటి వీరన్న కాదు. ఇంతకుముందు మెడపై జుత్తు రూపంలో సంపద ఉంటే ఇప్పుడు వీరన్న దరిద్రుడు. ఇంతవరకు పెరిగింది దరిద్రమైతే ఇప్పుడు వీరన్న లక్ష్మీపతి, శ్రీ మహావిష్ణువు. నాగలింగానికి తను ఏం పోగొట్టుకున్నాడో, ఏం సంపాదించాడో, ఎక్కడ నిలబడ్డాడో, ఎక్కడ నిలవలేదో తెలియకుండా అయిపోయింది. తన ఉనికి ఏమిటో, తన అస్తిత్వం ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. తన మనుగడ ఏమిటో, తన తోవ ఏంటో అంతు చిక్కలేదు. ఒక అవ్యవస్థ పునాది మీద పువ్వులా అమాయకంగా ఉన్నాడు. ఉన్నట్టుండి సూర్యుడు ఉడికిపోతున్నాడు. ఎండ వీపు చురచురలాడిస్తుంది. చలి లేదు, వెచ్చగా ఉంది, వేడిగా ఉంది, మంటగా ఉంది. సత్రం వీధి బల్లో పిల్లలు ఆ అంటూ ఆహా అని ఎవరినో ఇంకా వారిస్తున్నట్లే అరుస్తున్నారు. ఆకస్మికంగా వీరన్న గొంతు కోలు క్రింద, మెడతోలు మడత క్రింద తెగిపోకుండా దాక్కొని నిక్కి చూస్తూ ఉంది వెంట్రుక ముటిక. నాగలింగం సర్రుని కత్తి తీశాడు. గడ్డం మీద చేయి వేసి వెనక్కి నెట్టాడు. కత్తి నిలువునా పెట్టి అడ్డంగా తిప్పి ఏటవాలుగా లాగి నిలువుగా ఒత్తి నిట్టూర్స్తూ లేచి వణుకుతూ వీరన్న ముఖంలోకి చూచి అన్నాడు, అయిపోయింది. కథ సమాప్తం. ఇంత గొప్ప కథ రాసిన కోలకలూరి ఇనాక్ గారికి కృతజ్ఞతలు. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే
తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.